కృష్ణ శ్రీనివాస్ గారు గోవిందా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే రాధా కృష్ణ గోవిందకి, రాధా శ్యామ గోవిందకి, బృందావన గోవిందకి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదములవాడ ఉండే కాసులవాడ శ్రీనివాస్ గోవింద గోవింద. రాధా కృష్ణ గోవిందకి, రాధా శ్యామ గోవిందకి, బృందావన గోవిందకి, మధుర గోవిందకి. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. మృత్యువులకు మృత్యువైన నరసింహస్వామి గోవింద గోవింద. అహోబిల మానవుల క్రోడ కారణ్య భార్గవ యువన చక్రవణ పావన నవమూర్తి నరసింహస్వామి అహోబిల కర్నూలు జిల్లాలో ఉన్నాడు. ఈ సాయం సమయంలో లక్ష్మీ నరసింహస్వామి గురించి ప్రతిరోజు నరసింహస్వామి గురించి ఒక్కసారైనా మనసులో తెలుసుకోవాలి. మృత్యు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే నరసింహస్వామి. మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ బుద్ధ కలిపి దశావతారములే కాకుండా 24 అవతారాలు ఎత్తాడు భగవంతుడు. మరి మహాభక్త బృందమునికి ఆ భగవంతుడి దయవల్ల, శ్రీకృష్ణ పరమాత్ముడి దయవల్ల మీ అందరికీ కూడా అష్టైశ్వర్యములు, భోగభాగ్యములు, ఆరోగ్యములు, మీ పిల్లలు అందరూ బాగుండాలని ఆ చందన శ్రీకృష్ణుడు కోరుకోవడం అనేది 11/5/2024 నుంచి చందన ఉత్సవం జరుగుతోంది. స్వామి వారికి 31వ తేదీతో లాస్ట్. అందుకోసం భక్తులందరూ కూడా ఆ చందన ఉత్సవం చాలా గొప్పదండి. తప్పకుండా మీరందరూ పాల్గొనండి చందన ఉత్సవంలో. భగవంతుడు చల్లగా చూస్తాడు. కొద్దిగా చందన పూస్తే భగవంతుడికి తులసియాలు తీసుకొని 2 పాదాల కింద చందన పూస్తే చల్లగా ఉంటాడు కృష్ణ పరమాత్ముడు. రేపు మనకి ముస్లిం జయంతి అండి. 22/5/2024 ముస్లిం జయంతి. రేపు నరసింహస్వామి గురించి మనం చక్కగా ఇక్కడ చెప్పుకుందాం. జై లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ కృష్ణ పరమాత్ముడికి ఒక్కసారి తల వచ్చి నమస్కరించి సాష్టాంగ దండ ప్రణామం చేస్తే మన పాప కర్మలన్నీ కూడా నశించిపోతాయని శంకరాచార్యులైన జగద్గురు ఆది శంకరాచార్యులు చెప్పి ఉన్నారు. ఒకే ఒక నామం, దేవకీ పుత్రుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి హరినామస్మరణ. ఒకే ఒక దేవుడు, ఆ దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు. ఒకే ఒక గీత, దేవకీ పుత్రుడు చెప్పిన భగవద్గీత. అటువంటి భగవంతుడు ఆ కృష్ణ పరమాత్ముడు స్వయం భగవాన్ కృష్ణస్తు, స్వయంగా భగవంతుడు కృష్ణుడు. ఈరోజు భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శనయములో మనం 5వ శ్లోకం చదువుకుంటున్నాం. భగవద్గీత ఎందుకు చదవాలి? ఎందుకంటే భగవద్గీత రోజు చదువుకోవడం. భగవద్గీత చిన్నప్పటి నుంచి పిల్లలు కానీ చదవగలిగి, పిల్లలు కానీ నేర్పించగలిగితే, దాంట్లో భావం అర్థమయ్యేటట్టు కానీ చెప్పగలిగితే, తల్లిదండ్రులు కానీ ఎవరైనా గురువులు కానీ వాళ్ళు తన ధర్మం ఏంటో, తన యొక్క కర్తవ్యం ఏంటో తప్పకుండా 100% నిర్వర్తించి ఈ శరీరం నాది కాదని చెప్పి భగవంతుడికి వెళ్ళిపోతారు. అది భగవద్గీత వచ్చింది. భగవద్గీత ముసలివాళ్ళు వేసిన తర్వాత చెప్పి లాభం లేదండి. అప్పుడు అన్ని చేసేస్తాం, పాపాలు పుణ్యాలు మొత్తం చేసేస్తాం. కానీ అప్పుడు కూడా భగవంతుడు చెప్తున్నాడు, లాస్ట్ అయినా పర్లేదు, మీకు ఒక్క క్షణంలో మోక్షం ఇచ్చేస్తానంటున్నాడు. ఒక్క క్షణమే. భగవంతుడు చెప్తున్నాడు, అనన్యమైన భక్తితో ఉంటే చాలు, మీ యోగక్షేమాలని నేను చూసుకుంటా అంటున్నాడు. అందువల్ల మనమేం భయపడిన అవసరం లేదు.
ఈ వయసులో అయినా సరే భగవంతుని మీద అనన్యమైన భక్తి ఉంటే చాలని చెప్తున్నాడు. మీ యోగం శ్రమాలని నేను చూసుకుంటానని చెప్తున్నాడు. అది కదా భగవంతుడు చెప్పేది. అంతకాలే చ మామేవ స్మరణం ముక్త్వా ఫలేవరం యత్ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయవర్జున. అంత్యకాలమందు కూడా నా నామస్మరణ ఎవరైతే చేసుకుని శరీరాన్ని వదిలేస్తూ ఉన్నాడో వాడు తప్పగా నా సాన్నిధ్యము నా స్వరూపమునే పొందుతున్నాడని చెప్తున్నాడు. అంత్యకాలమందు కూడా అంటున్నాడు. అంటే అంత్యకాలం వదలని చెప్పాల, మొట్టమొదటి నుంచి చివరి వరకు అన్నాడు. సరే చివరి వరకు లేదు, 50 సంవత్సరాలు దొరికాడు కృష్ణ పరమాత్ముడు, అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. తర్వాత జన్మ నెక్స్ట్ జన్మ మంచి యోగులలో పుట్టిస్తానన్నాడు. పుట్టించేసి 50 సంవత్సరాలు అతనికి ఇంకా పని లేదు, యోగులలోనే ఇంకా అతను పొద్దులు లేచడానికి కృష్ణుడు గురించి వెంటనే తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా మళ్ళీ జన్మ లేకుండా చేస్తున్నాడు. అతను క్వశ్చన్ అడుగుతున్నాడు, అయ్యా నిన్ను 50 సంవత్సరాలు పట్టుకున్నారు, తర్వాత వెళ్ళిపోయాడు, మరో 50 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు? మరో యోగులలో పుట్టిస్తాను, మంచి యోగులలో అంటే మంచి భక్తి పరులలో పుట్టిస్తాను. అతను చిన్నప్పటి నుంచే నేను ఆ భక్తి మార్గాన్ని తీసుకెళ్ళిపోయి ప్రహ్లాదులాగా నాలో కనిపిస్తున్నానని చెప్తున్నాడు భగవంతుడు. ఏం వదలడంటే భగవంతుడు కృష్ణ పరమాత్మ ఎట్టి పరిస్థితుల్లో వదలన్నాడు. నా భక్తునికి ఎన్నడూ కూడా చీకటి కనిపించదు. ఎక్కడ కృష్ణుడు అంటే అక్కడ మాయ నిలవలేదండి. కృష్ణుడు ఉన్న చోట మాయ నిలవలేదు. నా కృష్ణుడు ఎన్నడూ కూడా భక్తులు కూడా నష్టపడద్దునా, నా భక్తులు ఎన్నడూ నష్టపోడు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడండి భగవద్గీతలో. కనుక ఆ భగవంతుడిని మనం నిరంతరం ఆ కృష్ణ పరమాత్మని ఎల్ల వేళలా మనసులో ఉంటే చాలండి, ఖచ్చితంగా మీకు ఆ భగవంతుడు అన్ని వేళలా తోడై ఉంటాడు. మనకి మాతృదేవుడు, తల్లిదండ్రులకి నమస్కారం, భగవంతుడికి నమస్కారం, గురువులకి నమస్కారం, ఇవన్నీ చేసుకుంటూ పోతే భగవంతుడే దొరుకుతాడండి. హరే కృష్ణ. పశ్యమే పార్థ రూపాని శతశోధ సహస్రశః నానా విధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా పలుకుతూ ఉన్నాడండి. దేవదేవుడు ఓ అర్జున, ఓ పృథు కుమార. పృథు కుమార్ అంటే పృథ్వీదేవి పుత్రుడు. వందలాది వేలాది గల నానా విధ దివ్యములను పలు వర్ణములను కలిగిన రూపములనని నా విభూతులు ఇప్పుడు గాంచవయ్యా అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. నానా విధాలైన దివ్యములు, పలు వర్ణములు, రకరకాల రూపాలు, అవన్నీ కూడా నా విభూతులు ఇప్పుడు చూడవయ్యా అన్నాడు. 10వ అధ్యాయం విభూతులు యోగం. అక్కడ కొద్దిగా చెప్పాడు, నేను ఇలా ఉంటాను, ఇలా ఉంటాను, అన్ని విభూతుల్లో ఉంటాను అని చెప్తున్నాడు. రాముడు నేనే, అన్ని నేనే అని చెప్తున్నాడు. ఇక్కడ అలా కాదు. సృష్టి ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలు ఏమేమి ఉన్నాయని చూపిస్తే అర్జునుడికి చూపిస్తాడు. ఒకే చోట చూపిస్తాడు. ఆ భగవంతుడు ఒకే చోట మొత్తం కృష్ణుడు చూపిస్తాడు. అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపమును కాంచకోలేను. అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని చూపించు నాకు కృష్ణ అని అడుగుతున్నాడు. అది ఆధ్యాత్మిక రూపమే అయినప్పటికీ, ఆధ్యాత్మిక రూపం అండి, ఇది భౌతిక రూపం అంది మన ఉండదు. కృష్ణుడికి ఆధ్యాత్మిక రూపం ఎప్పుడు ఉండేది. అందుకే శ్రీ వెంకటేశ్వరుడే ఉన్నాడా లేదా అక్కడ, శ్రీనివాసుడే కృష్ణ పరమాత్ముడు ఎప్పుడు ఉంటాడు. భగవంతుడు మనతోటి మనమే తెలుసుకోలేకపోతున్నాం. మళ్ళీ కృష్ణుడు రావాలనుకుంటాం. కృష్ణుడు శ్రీ వెంకటేశ్వరుడుగా ఉన్నాడు. సాక్షాత్తు నేను ఇప్పుడు ఉంటానయా మీతో అని చెప్తున్నాడు. నన్ను అర్థం చేసుకోగలిగే కెపాసిటీ కావాలి అర్జున అని చెప్తున్నాడు. ఆధ్యాత్మిక రూపమే అయినప్పటికీ విశ్వ సృష్టి కొరకే వ్యక్తమైనందున భౌతిక ప్రకృతి యొక్క తాత్కాలిక కాలములకు ప్రభావితమై ఉండదు అని, ఇది ఆధ్యాత్మిక రూపమైనప్పటికీ కూడా ఈ విశ్వ సృష్టి కొరకు భౌతిక ప్రకృతి యొక్క తాత్కాలిక కాలములకు ప్రభావితమై ఉన్నాడు భగవంతుడు. ఈ యొక్క భౌతిక లోకంలో లేదని కోసం వస్తూ ఉన్నాడు భగవంతుడు. కానీ భగవంతుడు అందరూ గుర్తిస్తారా? దుర్యోధనుడు ఏమన్నాడు? ఇతను ఇంద్రజాలకు అన్నాడు, ఇతను పెద్ద మాయా అన్నాడు కృష్ణుడిని. తెలుసుకున్న వాళ్ళు కొంతమంది భగవంతుడిని ఇప్పుడైనా తెలుసుకుంటున్నారా? శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరుడు అక్కడ ఉన్నాడు, ఎంతమంది తెలుసుకుని మీరు తెలుసుకున్నారు? కొంతమంది తెలుసుకుంటున్నారా? వెంకటేశ్వర లండి స్నేహం తీసుకున్నాడు పడేసేవాడు ఉన్నారు. ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు కూడా ఇక్కడ కీర్తన మోస్తే ఇక్కడ మోచినాడు కూడా ఉన్నారు. ఎవరు తెలుసుకుంటారండి? భగవంతుడు తెలుసుకోవాలంటే అందరూ తెలుసుకోలేరు అర్జున. ఎవరో కొంతమంది తెలుసుకుంటారు. అటు తెలుసుకున్న వాళ్ళలో కూడా ఎవరో ఒకరే ఇద్దరే నన్ను చేరుకుంటారు అర్జున. అంటే వదిలేసి
వెళ్ళిపోతుంటారు, ఇది బాగలేదు ఇది బాగలేదు. ఈ విధంగా చెప్తున్నాడు. భౌతిక ప్రకృతి వ్యక్తమగుట మరియు అవ్యక్తము జరిగినట్లే ఈ భౌతిక ప్రకృతి కనిపిస్తుంది, మళ్ళీ వెళ్ళిపోదు. అంతే కదండి. ఈ రోజు అక్కడ ఒక చెట్టు ఉంది, రేపు ఉంటుందో లేదో. ఈ రోజు ఇక్కడ ఉన్నా నేను, రేపు వస్తానో లేదో నాకేం తెలుసు. ఇది భౌతిక ప్రకృతి, ఎలా ఉంటుందో తెలియదు. ఇది ఉంటుంది, కనిపిస్తుంది, మాయమైపోతుంది, వస్తున్నది, పోతూ ఉంటుంది. శ్రీకృష్ణుని విశ్వరూపము సైతము వ్యక్తమై అవ్యక్తమవుతుందును అనగా ఆధ్యాత్మిక ఆకాశమునందు శ్రీకృష్ణుని ఇతర రూపంలోనే నిత్యముగా నెలకొని ఉండదు. భక్తుడు ఎన్నడూ అట్టి విశ్వరూపమును చూడ కుతూహల పడడు. ఎందుకంటే ఆ భగవంతుని యొక్క విశ్వరూపాన్ని ఎవరు చూస్తారండి? ఎవరు కుతూహల పడడు. కృష్ణ పరమాత్ముడు వచ్చాడంటే కృష్ణ పరమాత్ముడే అనుకుంటాడు. విశ్వరూపం ఎవరు చూస్తారండి? అర్జునుడు అడిగాడు, ఇన్ని విభూతులు చూపించాడు కాబట్టి 10వ అధ్యాయంలో కృష్ణ నీ విశ్వరూప సందర్శనమేమో, నీ విశ్వరూపం ఎలా ఉంటుందో ఒకసారి చూడాలనుందయా అంటాడు. అది నీకు ఆధ్యాత్మిక ఈ జ్ఞాననేత్రాలు ఇస్తాను, అంతేగాని ఈ చర్మనేత్రులతో చూడలేవాయా అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. భక్తులు అట్టి విశ్వరూపము చూడ కుతూహల పడడు. ఎందుకంటే ఆ విశ్వరూపాన్ని చూడాలనుకోడు. ఎవరు చూడాలనుకుంటాడని ఎవరికి అనిపించదు కూడా. కానీ అర్జునుడు శ్రీకృష్ణుడు ఆ విధంగా చూడబోయినందున ఆ దేవదేవుడు దానిని చూపుతున్నాడు. అర్జునుడు కాబట్టి అడుగుతున్నాడండి. అంటే ఈ రోజు మీరందరూ మనందరం కూడా భగవంతుని విశ్వరూపం చూస్తున్నామండి. అది భగవద్గీత అంటే ఆనాడు అర్జునుడు చెప్తే వ్యాసుడు చూస్తూ ఉంటే వ్యాసుడు సంజీవుడికి ఇచ్చాడు ఆ దివ్య దృష్టి. ఆంజనేయ పైన చూశాడు. కానీ ఈరోజు మొత్తం మనం చూడవచ్చు విశ్వరూపం అంటే. నిజంగా చూడవచ్చండి. ఎంత అదృష్టమో. 5120 సంవత్సరాల కింద కృష్ణ పరమాత్ముడు వచ్చిపోయాడు. మరలా ఈ భగవద్గీతే కృష్ణుడు అండి. కృష్ణుడు అనేది వేరే పక్కన పెట్టేది. మనకి భగవద్గీతే కృష్ణుడు. దీంట్లో అంతా కృష్ణతత్వం, అర్జున తత్వం ఉంటుంది, మన తత్వం ఉంటుందండి. కనుక అంటే విశ్వరూపమును దర్శించుట సామాన్య మానవునికి సాధ్యము కాని విషయం. ఎవరు పోతుందండి? భగవంతుడు చూడాలంటే చూడలేము. వెంకటేశ్వరుడు చూడాలంటే ఎన్ని కష్టాలు పడాలో శ్రీనివాసుడు ఆ కృష్ణ పరమాత్మ చూడాలంటే నేను 30 గంటలు నిలబడుకున్నాను క్యూలో. మనం 30 గంటలు నిలబడుకున్నాడు. ఎవరు నిలబడుకుంటారంటే 30 గంటలు ఏదైనా అమ్మాయిని పిల్లలు చేసుకుంటే ఎంత కష్టమండి. కానీ ఆ భగవంతుడి కోసం నిలబడుకోవడం, అంత దూరం నిలబడుకోవడం, అది కృష్ణ యొక్క విభూతులు ఎంత అవుతుందండి. దాన్ని కాంతుడుకు శ్రీకృష్ణుడు మనుషులకి శక్తి వసంగవలేను. సాధ్యము కాని విషయం. దానిని మనుష్యులకు చూచుటకు శక్తిని వసంగవలేను. భగవంతుడే ఆ శక్తి వసంగాలి కానీ మన వల్ల కాదని చెప్తున్నాడు. పశ్యాద్యాదిత్యాం వసోం రుద్ర అశ్వినౌ మరుతస్తథా బహూన్య దృష్ట పూర్వాని పశ్చాచర్వాని భారత. ఓ భరతవంశ శ్రేష్ఠుడా. మళ్ళీ అర్జునుడు ఇక్కడ ఎలా తీసుకున్నాడు? ఓ భరతవంశ శ్రేష్ఠుడా. ఇచ్చట ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్విని కుమారులను, సర్వ ఇతర దేవతలను పంచు. అలాగనే ఇది వెనకెన్నడూ ఎవ్వరను కనని వినని పలు అద్భుత విషయాలు కంచవయా అర్జున అని భగవంతుడు తన యొక్క విభూతులు చూపిస్తూ ఉన్నాడండి. అర్జునుడు శ్రీకృష్ణుడి సన్నిహిత స్నేహితుడైనను మరియు విజ్ఞులలో అగ్రగణ్యుడైనను ఆ దేవదేవుని గురించి ప్రతిదీ ఎరుగుట అతనికి సాధ్యం కాదు. అంటే మన పక్కన ఒక స్నేహితుడు ఉంటాడండి, కానీ నా గురించి అతనికి ఏం తెలుసు? కొంత తెలుసు, అంతా తెలియదు కదా. ఆ విధంగా అర్జునుడికి సన్నిహిత స్నేహితుడు, చాలా దగ్గర స్నేహితుడు అర్జునుడు కృష్ణుడికి. కానీ విద్యలో అగ్రగణ్యుడైనను చాలా తెలియగలవాడు అర్జునుడు. ఆ దేవదేవుడు గురించి ప్రతిదీ ఎరుగుట అసాధ్యమే. అంతే కదండి. మన తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని అంతా మనకేం తెలుసు అండి? ఏమీ తెలియదు. ఏదో వాళ్ళు ఇచ్చారో అంత ఎంత పోతున్నాడు. వాళ్ళు ఎంత విద్యలో మనకేం తెలుసు? అలాగే పెద్దలు ఎంత గొప్పవాళ్ళు మనకేం తెలుసు? పక్కన ఉన్న కూడా తెలియదు. అలాగే అర్జునుడు కూడా తెలియదు కృష్ణుడు ఎక్కడ అనేది. ఎన్నోసార్లు కృష్ణుడు అర్జునుడు కలుసుకున్నారు. యమునా నదుల్లో కలుసుకున్నారు, ఆ యొక్క అస్త్రుల్లో కలుసుకున్నారు, ద్వారకలో కలుసుకున్నారు. ఏనాడు కృష్ణ పరమాత్మని భగవంతుడు అనుకోవాలి. అర్జునుడు మా బావ అనుకుంటున్నాడు. అంతేగాని భగవంతుడు అనుకోవాలి. లేకపోతే భగవద్గీత చెప్తారా అర్జునుడు మధ్యలో పిలవచ్చుగా.
పిలిచిన అర్జునుడికి ఏం తెలుస్తుంది? భగవద్గీత అంటే వైరాగ్యం వచ్చింది కాబట్టి, మోహం వచ్చింది కాబట్టి అప్పుడు చెప్పాల్సి వచ్చింది. గీత అంటే గీత దాటితే ఏమవుతుంది, గీత మీద నడిస్తే ఏమవుతుంది. చక్కగా రోడ్డు పాట ఉందండి, పాట మీద ఎంత అనుకో ఎంత దూరమైనా మన రోడ్డు వస్తుంది. అదే గీత, భగవద్గీత. భగవంతుడు రోడ్లో వచ్చిన గీత అటువంటిది. దాన్ని బట్టే ఈ శరీరం నడవాలి. భగవంతుడు ఈ శరీరం నడిపేదానికే ఇది మాన్యువల్. ఈ భగవద్గీత, ఈ శరీరం అంతా భగవద్గీతలో ఉంది. ఎలా నడవాలని అంతే కదండి. ఆత్మ, ఈ ఆత్మ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 2వ అధ్యాయం ఉంది. సాంఖ్యయోగం అంతా ఆత్మగానే 72 శ్లోకాలు. అందుకోసం ఈ భగవద్గీతే మన శరీరము. ఎలా నడవాలో చెప్తుంది భగవద్గీత. ఈ విధంగా ఆ రూపములను మరియు వ్యక్తీకరణములను మానవులు కని విని ఉండలేదని ఇతడు తెలుపుకోండి. ఎవ్వడు కూడా ఇప్పటికి దేవతలు కానీ మానవులు కానీ ఎవరు చూడలేదా అని చెప్తున్నాడు. ఈ అద్భుత రూపములను శ్రీకృష్ణ భగవాను ఇప్పుడు వ్యక్తపరుచుతున్నాడు. భగవంతుడు అర్జునుడు ఇప్పుడు చూపిస్తూ ఉన్నాడండి. ఇహైకస్తం జగత్ సృష్టం పశ్యాద్యత్ సచరాచరం మమ దేహే గుణాకేశ యచ్చాన్య దృష్టుమిచ్చసి. ఓ అర్జున, నీవు చూడగోరు సమస్తమును నా దేహంలో ఒక్కమారుగా కాల్చవు. నువ్వు చూడాల్సినప్పుడుంది సమస్తము ఈ దేహాలు చూడమంటున్నాడు, ఈ దేహంలో చూడమంటున్నాడు. ఎక్కడా నీ కనిపించదు, ఈ దేహంలో మొత్తం కనిపిస్తుంది అంటున్నాడు. నీవు ప్రస్తుతం ఏది చూడగలిగినను మరియు భవిష్యత్తున ఏది వీక్షించదలిచినను ఈ విశ్వరూపం నీకు చూపగలడు. భగవంతుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? భవిష్యత్తున రాబోయే కాలంలో కూడా ఏది వీక్షించదలిచినను నువ్వేదైనా చూడాలనుకుంటే నీ విశ్వరూపం నీకు చూపిస్తాయా అర్జున అని చెప్తున్నాడు. అర్జునుడికి అంత ప్రీతిపాత్రుడు అర్జునుడు అంటే స్థావర జంగమాది సర్వము ఏకస్థానమున దీనియంతే సంపూర్ణమగలవు. స్థావర జంగమాలంటే ఈ యొక్క ఉండే ఈ భూమితోటి ఎన్ని కోట్ల నక్షత్ర మండలాలు స్థావర జంగమాది అన్ని రకరకాల జీవులు, రకరకాల గోళాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఒకే స్థానమున ఒకే దిక్క చూపించి ఈ యొక్క సంపూర్ణంగా నీకు చూపించగలదయా ఈ విశ్వరూపం అని చెప్తున్నాడు. ఈ విశ్వరూపం అన్నింటినీ ఒక చోట కూర్చోబెట్టి చూపిస్తుందని చెప్తున్నాడు. ఒక్క తోటనే నిలిచి ఎవ్వరూ సమస్త విశ్వమును కాల్చలేదు. ఇక్కడ కూర్చొని మనం ఈ గుంటూరంతా చూడగలమండి, చూడలేము. ఇక్కడి నుంచి గోడ దాటితే మనకి ఏమి కనిపిస్తుంది, ఇక్కడి నుంచి ఎదురుగానే కనిపిస్తుంది, పక్కన కనిపిస్తుంది అంతే. కానీ ఈ సమస్త విశ్వాన్ని ఈ విశ్వరూపాన్ని చూడగలదా అర్జున అని చెప్తూ ఉన్నాడండి. ఎంతటి గొప్ప శాస్త్రజ్ఞుడైనను విశ్వమంతని ఇతర భాగంలో ఏమి జరుగుతున్నదో కాల్చలేదు. చంద్రమండలానికి వెళ్ళాలంటే ఎన్నిసార్లు మళ్ళీ ఎంత ఉండాలి, మళ్ళీ తయారు చేస్తున్నారు. ఎన్నిసార్లు అయినా వాళ్ళకి కనిపిస్తారు, ఏది కనిపించదు. మీరు చూస్తారేమోనంటే మనం వెళ్ళిపోతాం, మళ్ళీ పుడుతూ ఉంటాం. మళ్ళీ కృష్ణుడితో మనకు సంబంధం ఉంది కాబట్టి మళ్ళీ వస్తామండి. కృష్ణుడితో సంబంధం ఉంది కాబట్టి మళ్ళీ వస్తాం, ఖచ్చితంగా వస్తాం. ఎందుకంటే కృష్ణుడితో సంబంధం ఒకేసారి తెగించుకోలేదు. కొంతమంది అనుకుంటారు మోక్షం ఎందుకు స్వామి, నాకు ఇక్కడే ఉండి నీ కథలు చదువుకుంటూ నిరంతరం ఇక్కడే ఉంటారా కొంతమంది భక్తులు ఉన్నారు. నాకు మోక్షం వద్దు స్వామి, నీ ఈ భక్తితత్వంలో ఉండి నీ కథలు చెప్పుకుంటూ నీ పౌరుషాన్ని చెప్పుకుంటూ వచ్చే భక్తులు ఈ లోకంలో ఉన్నారు. అటువంటి వాళ్ళతో సాన్నిహిత్యం చేయమ్మా అని కపిలేశ్వరుడు చెప్తాడు వాళ్ళకి, దేవహుడికి. వాళ్ళకి మోక్షం అడగరమ్మా, ఎప్పుడు నా యొక్క పౌరుషం చెప్పుకొని నా కథలుగా చెప్పుకొని అటువంటి భక్తులు ఉన్నారమ్మా ఈ భూలోకంలో, వాళ్ళతో స్నేహం చేయమ్మా, సాన్నిహిత్యం చేయమని ఆ కపిలేశ్వరుడు అంటే కృష్ణుడేనండి, వాళ్ళ అమ్మకి దేవహుడికి చెప్తారు. అటువంటి భక్తులు ఉన్నారమ్మా అని చెప్తాడు. కనుక ఈ యొక్క భాగంలో ఏం జరుగుతుందో కూడా ఒక శాస్త్రజ్ఞుడు కూడా చెప్పలేడండి. అంతే, ఎవడే ఏం చెప్పలేడు. కానీ అర్జునుడి వంటి భక్తులు మాత్రము విశ్వములో గల సర్వమును గాంచగలడు. అంటే అర్జునుడు వంటి భక్తులు మీరైనా కావచ్చు. అర్జునుడు వంటి భక్తులు రాత్రి కాల్లో కనిపించాడు కృష్ణుడు, బ్రహ్మాండ విశ్వమంతా చూసినట్టే చెప్పలేమండి. ఎవరి కాల్లో ఎప్పుడు వస్తాడో కృష్ణుడు తెలియదు. ఎందుకంటే ఆ బాలకృష్ణుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎవరు భక్తుందో ఎవరికి తెలుసు. అందుకే భక్తుల సాంగత్యం చేయమంటాడు భగవంతుడు. నా సాంగత్యం కంటే భక్తులు సాంగత్యం చేయవా, వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటుంటారు. నేనే మాట్లాడతాను, మౌనంగా ఉంటాను.
ప్రార్థన చేయి అని చెప్తాడు భగవంతుడు. అతడు భూత భవిష్యత్తు వర్తమానములకు దేనినైనా కాల్చుకోవాల్సిన శక్తిని శ్రీకృష్ణుడు వస్తువును. అటువంటి భక్తుడికి భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞానాన్ని మొత్తాన్ని కూడా కాల్చుడుకు ఆ భక్తుడికి భగవంతుడు ఇస్తాడు. ఆ విధంగా కృష్ణుని కరుణ వలననే అర్జునుడు సమస్తము వీక్షించ సమర్థుడవుతున్నాడు. ఎంత గొప్ప భక్తుడండి అర్జునుడు, ఎంత గొప్ప భక్తులు. ఏమన్నా ఉందా కృష్ణుడితో? ఆయన కృష్ణుడితో కలిసి ఒకే ప్లేట్ లో అన్నం తిన్నాడు, ఒకే మంచంలో పడుకున్నాడు. ఎన్నెన్ను చేశాడో కృష్ణుడితో కలిసి. రేపు రాబోతుంది ఇంట్లోనే నల్లనివాడ, పొల్లవాడ, గోపికలతో తిరిగినవాడ అని ఎన్నోసార్లు నాకు కృష్ణ నా తప్పు క్షమించు. తండ్రిని కుమారుడు తప్పు చేస్తే ఎలా క్షమిస్తాడో, ప్రియురాలని ప్రియుడు ఎలా క్షమిస్తాడో, శిష్యుడు తప్పు చేస్తే గురువు ఎలా క్షమిస్తాడో అని నన్ను అలా క్షమించు కృష్ణ అని ఏడుస్తాడండి. రేపు రాబోయే పద్యాల్లో పరమాత్ముడిని తెలుసుకోలేక భావాన్ని నేను ఎన్నో మాట్లాడాను అని ఏడుస్తాడు అర్జునుడు. అంటున్నాడు కనుక ఈ సమస్తాన్ని వీక్షించడానికి సమర్థుడవుతున్నాడు కృష్ణ పరమాత్ముడు యొక్క శిష్యుడు అర్జునుడు. నతుమాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. కానీ ప్రస్తుత నేత్రములు చేయనను కాంచలేవు కనుక నేను నీకు దివ్య నేత్రములు చూపుతున్నాను, నా యోగ వైభవముని వీక్షింపము. అందుకే యోగీశ్వరుడు ఆయన కృష్ణ పరమాత్ముడా. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో గరుత్తరః తత్ర శ్రీ విజయో భూతి కర్తృవా నీతిర్మతిర్యమా. యోగేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఎచ్చటను, మేటి ధనుర్ధారి అయిన అర్జునుడు ఎచ్చటను అతడు విజయము, సంపద, ఐశ్వర్యము, శాంతి నిలకడగా ఉందండి. అందుకే కృష్ణార్జునుడు రథారూఢుడైన ఆ యొక్క ఫోటో ఇంట్లో ఉండాలంటే, ఫోటో అంటే ఇక ఫోటో కాదు, మా ఇంట్లో కృష్ణార్జునుడు ఉన్నాడు రథారూఢుడై అంటే అర్జునుడు రెడీగా ఉంటాడంటే ఇట్లా ధనుర్ధారి అయి ఉన్నాడు. ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారా వాళ్ళు అటాక్ చేసేస్తాడు. అందుకే అటువంటి రుణాలు కృష్ణుడు. అందుకే లాస్ట్ ఫైనల్ పద్యం ఏదైనా వివాహం అయినప్పుడు కూడా తెలివిగల పండితుడైతే ఆ వివాహం చేసే పూజారి చాలా చోట్ల చదివాడు. ఈ పద్యం చదివి ఆపేస్తాడు. యత్ర యోగేశ్వర కృష్ణో యంత్ర దోదనుద్ధర తత్ర శ్రీర్యం భూయేంద్రవా నీలమంత్రివా అని అక్కడ రాస్తాడు. అంటే ఎక్కడ కృష్ణుడు ఉంటే, ఎక్కడ అర్జునుడు ఉంటే అక్కడ విజయము, సంపద, ఐశ్వర్యము, శాంతి నిలకడగా ఉంటాయంట. నిలకడంటే అలా స్టాండర్డ్ గా ఉండిపోతుంది మన ఇంట్లో. అది భగవంతుడు చెప్పేది. భక్తి కూడా వస్తుంది కనుక ప్రస్తుతం ఈ నేత్రములతో చూడలేవయా. ఎలా చూస్తాడండి? సూర్యుడిని చూడగలిగితే చూడలేవు. కోసం జ్ఞాన నేత్రాలు కావాలా? ఏం కావాలి? మనకి నల్లటి గ్లాసెస్ పెట్టుకుంటే సూర్యుడు కనిపిస్తాడు. దానికి ఒక ఏదో కూర్చుంటాం కదా, నల్లటి పెడితే సూర్యుడికి రావడం కనిపిస్తుంది. అంతే కదండి. శుద్ధ భక్తుడైన వారు శ్రీకృష్ణుని అతని వివిధ రూపమును కన్నను అన్యమైన ఏ రూపమునందును కాంచగలడు. అంటే శుద్ధ భక్తులు, శుద్ధ భక్తులనే మీరే కృష్ణ భక్తులు. అటువంటి వాళ్ళు వివిధ రూపం అంటే రెండు రూపాలు అంటే రెండు చేతులు, రెండు చేతులే కృష్ణుడు ఉండేది. బాగా పెట్టుకోండి. విష్ణువుగా వచ్చినప్పుడు 4 చేతులు వస్తాడండి. విష్ణువుగా వచ్చినప్పుడు గర్భోదక స్థాయి విష్ణువు, కారమోదక విష్ణువు అని ఇద్దరు ఉంటారు. ఈ గోళానికి సంబంధించిన వాడు. అప్పుడు వస్తాడు కృష్ణుడే, అది ఆయన విష్ణువుగా వస్తాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిజ రూపములను కన్నను అన్యమైన ఏ రూపమునందు కాంచగలడు. చక్కగా కృష్ణ రూపాన్ని చూస్తూ ఉంటాడు సోదరుడు. విశ్వరూపమును అతను మనసుతో కాక ఆధ్యాత్మిక చక్షువులతో ఆ దేవదేవుని కరుణ ద్వారా కాంచవలెను. అంటే ఈ విశ్వరూపాన్ని చూడాలంటే ఆ దేవదేవుని యొక్క కరుణ ఉండాలి. ఆధ్యాత్మిక చక్షువులు, ఆధ్యాత్మిక లోకం. ఇప్పుడు మీరంతా వినేది, కూర్చునేది ఆధ్యాత్మిక లోకమేనండి. బయటికి పోతే భౌతిక లోకం. దాంట్లో చాలా రకాలు ఉంటాయి. కూల్ డ్రింక్స్ ఉంటాయి, చికెన్, రకరకాలు ఉంటాయి. భౌతిక లోకం. ఇది ఆధ్యాత్మిక లోకం. ఇటువంటి లోకమే ఆధ్యాత్మిక గోలోక బృందావనం. ఇది ఆధ్యాత్మిక గోలోక బృందావనం. ఈ చర్చలో భౌతిక చర్చలు ఇవి వీటి మాత్రమే చూస్తాయి.
కాసేపు లైట్ మంచి లైట్ వేసిన కూడా చూడలేవు ఈ కళ్ళు. అటువంటి సూర్య భగవాన్ని చూస్తాయి, అటువంటి కోటి సూర్యులతో వెలిగిపోయే కృష్ణ పరమాత్మని చూస్తాయండి కళ్ళు. భౌతికమైన కళ్ళు ఇది. వీటిని చూడగలిగితే భగవంతుడు చూడాలంటే ఏం చేయాలి? మనసుతో చూడాలి. మనస్సును నిలబెట్టి ధ్యానంలో మాత్రమే నువ్వు ఆ భగవంతుడు చూడగలిగి. దేంట్లో చూడ ధ్యానం అంటే నీ మనసు ఏకాగ్రత పొందాలి. ఎక్కడున్నాడు కృష్ణుడు? నీలోనే ఉన్నాడు. నాలో నీలో సర్వ జీవులలో ఉన్నాడు. రేపు నృసింహ జయంతి రోజు ప్రహ్లాదు చెప్తారు చూడండి, ఏదో అందువలన ఇందు లేదని సందేహం లేదు, అంటే ఎందుకు చూస్తున్నాడు అంతంతో గలనే రానవాక్రిని వింటివాడు. అయితే ఈ బ్రహ్మను చూపిస్తాడు ఆయన ఎలా ఉన్నాడు కనుక నీలోనే ఉన్నాడు భగవంతుడు చూడగలిగితే. అది భగవంతుడు చెప్పేది. విశ్వరూప సందర్శనను మనసును గాక దృష్టిని మార్చుకోలేమని అర్జునుడు ఉపదేశింపబడినాడు. విశ్వరూప సందర్శనకు మనసును గాక దృష్టిని మార్చుకోవడమని అర్జునుడు ఉపదేశింపబడినాడు. రాగాల స్వరమనందు సృష్టి శ్రీకృష్ణుని విశ్వరూపం ప్రాధాన్యమైనది కాదు. అయినను అర్జునుడు పోయినందున దర్శనకై భగవానుడు దివ్యులు సృష్టిస్తున్నాడు. అంటే రామయ్య శ్లోకంలో చెప్తా ఉన్నాడు, అంత అవసరం లేదు విశ్వరూపం అని అర్జునుడు అడిగాడు. కాబట్టి ఈ విశ్వరూపాన్ని ఆ దివ్య దృష్టి చూపిస్తున్నాడని అర్జునుడి కంటే ఏంటి మనకు చెప్తూ ఉన్నాడు. చాలా మంది ఉంటారు కదా, ఆ కృష్ణుడు ఏమన్నంటే ఏదో రాసలీల చేశాడు, కృష్ణుడు గోపికలు అంటారు. కృష్ణ పరమాత్ముడు ఐశ్వర్యం చూడాలంటే భగవద్గీత అంతే. చూడండి, అందుకు చూపించాడు. అర్జునుడి కోరిక చూపించరా. రాబోయే యుగాల్లో కృష్ణుడు అంటే మామూలే కదా అనుకుంటారని కాదు, ఈ సృష్టి అంతా నాలో ఉందని ఈ విశ్వరూప సందర్శనంలో చూపిస్తూ ఉన్నాడు భగవంతుడు. శ్రీకృష్ణుడు దివ్యమైన ప్రేమ సంబంధం చక్కగా నెలకొన్న భక్తులు అతని ప్రేమ లక్షణముల వలననే ఆకర్షితులగుదురు. దివ్యమైన ప్రేమ, ఆ దివ్యమైన ప్రేమ ఎవరికైతే భగవంతుడితో సంబంధం ఉంటుందో ఆ రాధాకృష్ణుల ప్రేమ వాళ్ళకు మాత్రమే కృష్ణుడి మీద ప్రేమ ఆకర్షణతో ఉంటారని చెప్తున్నాడు భగవంతుడు. ఎలా ఉంటారండి? ప్రేమ అంటే ఏంటండి? ప్రేమ తల్లిదండ్రులతో సమానమైంది. ప్రేమ తల్లి బిడ్డతో సమానమైంది ప్రేమ అంటే. మరి రాధాకృష్ణుల ప్రేమ అంటే రాధా అనే ఒక ఆవిడ అక్కడ ఏమన్నా లేదు, కృష్ణుడే తన యొక్క లోనుండే అంతర్శక్తిని బయట వేసుకొని రాధా అనే పేరుతో సృష్టించుకొని ఆ ప్రేమ, రాధాదేవి అంటే ప్రేమ, ఆ ప్రేమ స్వరూపంతో కాసేపు ఆడుకుంటాడు కృష్ణుడు. మరలా రాధాదేవుడు లోనేసుకుంటాడు. అందుకే రాధాకృష్ణుల ప్రేమ. ఏమైనా రాధాదేవిని పెళ్లి చేసుకోలేదంటే రాధాదేవి ఎక్కడ పెళ్లి చేసుకుంటాడు? ఆ ప్రేమ ఆయనలోనే ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాడు. ప్రేమ బిడ్డని ఏమన్నా అమ్మ బిడ్డ పెళ్లి చేసుకుంటుంది, ఆయన ఎంత చేసుకుంటుంది? చేసుకోలేదుగా. ప్రేమ అది మనం అర్థం చేసుకోవాలి. రాధాకృష్ణ పెళ్లి ఎందుకు చేసుకోలేదా? రాధాదేవి ఇంకొకరు చేసుకుంటే అభిమన్యుడిని ఏమన్నాడంటే అది వేరు. అభిమన్యు చేసుకుంటే కొన్ని కారణాల వల్ల చేసుకుంటుంది. వాడు పూర్వజన్మలో వాడు మహాభక్తులు అయితే లక్ష్మీదేవి ఆ నారాయణుడు కనిపిస్తే ఏం కావాలన్నా నీకు వాడతాడు. నాకు అలా ఇలా చూసి లక్ష్మీదేవిని చూసి మా పక్కన ఉండే లక్ష్మీదేవి నా భార్య కావాలి. ఓరి పిచ్చివాడ ఎవరా అంటే మా అమ్మాయినా సరే లక్ష్మీదేవి పెళ్లి చేసుకోవాలన్నాడు. సరే ఈ జన్మలో అవ్వలేదుగా, నెక్స్ట్ జన్మిస్తాలేరా. అందుకే ఆయనలో ఉండే ఆ ప్రేమని బయటేసి రాధాదేవిని వాడు పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన లాస్ట్కి తర్వాత స్టోరీ వీళ్ళందరికీ తెలుసు, మీకు తెలుసు. ఆ యొక్క రాధాదేవి ఊర్లో ఆయన పక్కన పడుకోనంటే ఈ పక్కన పడుకోనంటే పెద్ద సముద్రం కనిపిస్తుంది వాడికి. లాస్ట్కి రాధాదేవి రోజు వెళ్ళి ఒక వనానికి, బృందావనానికి వెళ్ళి అక్కడ రోజు నమస్కారం చేసుకునేది కృష్ణుడికి. పెళ్ళైన తర్వాత కూడా కిలోమీటర్ దూరంలో నమస్కారం చేసుకొని భగవంతుడితో ప్రేమ కదా, ప్రేమ స్వరూపం కదా. తల్లి ఎక్కడ ఉంటే బిడ్డ అక్కడికి వెళ్తాడా లేదా? ఆవు ఉందండి, దూడ తప్పిపోయింది, అబ్బా అంటుంది దూడ. ఆవు దూడ కూడా అబ్బా అంటుంది. తల్లి బిడ్డల ప్రేమ అండి. కృష్ణుడు లేకపోతే రాధాదేవి ఉండలేదు, రాధ లేకపోతే కృష్ణుడు ఉండేది. ఒక రోజు అక్కడికి వెళ్తే ఏమవుతుంది? ఆ కృష్ణుడు చూసి కాళికేయ దేవి ఈ అభిమన్యుడు వెళ్తాడు. అక్కడికి వెళ్తే కాళికేయ దేవి ఉంటుంది. కాళికేయ దేవుని వాళ్ళ ఇంటిల్లి పాని కాళికేయ దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. అప్పుడు నమస్కారం చేసుకుంటారు. ఇప్పటికీ రాధాదేవి అత్తగారి ఇంట్లో కాళికాదేవి విగ్రహం ఉంటుంది. అంటే ఏ రూపమైన ధరిస్తాడు ఆయన అంటే ప్రేమ స్వరూపుడు. ఇది అర్థం చేసుకుంటే కృష్ణ ప్రేమ, రాధాకృష్ణుల ప్రేమ అంటే ప్రేమ స్వరూపము. ఈ విధంగా భగవంతుడు ఏం చెప్తున్నాడు?
శ్రీకృష్ణుడితో ఆటలాడుకునేవారు మిత్రులు మరియు అతని తల్లిదండ్రులు ఎన్నడూ అతడు విభూతులను మరియు వైభవములను ప్రదర్శించమని కోరి ఉండలేదు. ఎప్పుడన్నా అడిగారండి? ఎప్పుడు అడగాలి? శ్రీకృష్ణుడితో ఆటలాడుకునే చిన్న చిన్న పిల్లలు కానీ మిత్రులు కానీ తల్లిదండ్రులు కానీ ఏ రోజు కూడా అయ్యా నీ యొక్క వైభవాన్ని చూపినని ఏ రోజు అడగలేదు కృష్ణుడిని. శుద్ధ ప్రేమలో మునిగి ఉండి వారు అతడు దేవుడని ఎరుగుకుంటుంది. అతడు దేవదేవుడని తెలియదు వాళ్ళకి. శుద్ధ ప్రేమలో ఉండేవాడు కృష్ణ పరమాత్మ మీద. ఆ కృష్ణుడు చేసే పనులతో ఎంత ప్రేమ తత్వంలో ఉండేవాళ్ళు. అది తమ ప్రేమ పూర్వక వ్యవహారములందు వారు శ్రీకృష్ణుని దేవుడని విషయం సైతము మర్చిపోదు. అంటే ఆ యొక్క కృష్ణ ప్రేమ పూర్వకంలో ఉండిపోయి ఆ వ్యవహారంలో శ్రీకృష్ణుడు దేవదేవుడని కూడా విషయాన్ని కూడా మర్చిపోయారు. అలాగే కలెక్టర్ గారు వాళ్ళ అమ్మ కలెక్టర్ గారండి. పిల్లవాడే అమ్మ కలెక్టర్ గారు దూరంగా అమ్మ నమస్కారం అమ్మ అంటాడా? కదండి. అమ్మ అంటే అమ్మే. కలెక్టర్ అయినా రాదు భార్య అయినా కూడా కొడికే వాడు ఎత్తుకోవాల్సిందే, ఆడిపించుకోవాల్సిందే, అమ్మ దగ్గరికి పోయి పరిగెత్తాల్సిందే. ఎంతమంది ఉన్నా అమ్మ అని పైకి కూర్చులో కూర్చుంటాడా లేదా? అంటే కృష్ణుడితో కూడా వాళ్ళ వ్యవహారం అలాగే ఉంది. ప్రేమ వ్యవహారం ఉంది. ఈ దేవాది దేవుడు అని వాళ్ళకే తెలియదు. ఎంతో కృష్ణుని ప్రేమించారంట. అది కృష్ణ ప్రేమ అంటే. ఈ విధంగా శ్రీకృష్ణుడితో ఆటలాడిన బాలుడు కృత పుణ్య పుంజములని అంటే ఘన పుణ్యాత్ములంట వాళ్ళు. శ్రీకృష్ణుడితో ఆడుకున్న బాలులందరూ ఘనమైన పుణ్యాత్ములంటే ఎటువంటి వాళ్ళు చూడండి. మరి బహు జన్మల పిదపనే వారు ఆ విధంగా కృష్ణుడితో క్రీడించగలిగారండి. ఎన్నో జన్మల తర్వాత కృష్ణుడితో క్రీడించగలిగారంటే శ్రీమద్ భాగవతం ఈ విధంగా తెలుపబడుతుంది. ఆ బాలుడు శ్రీకృష్ణుని దేవుడుగా ఎరుగక తమ సన్నిహిత మిత్రుడుగా భావించింది. కనుకనే శ్రీ సుఖదేవ గోస్వామి ఈ విధంగా చెప్పుకున్నాడండి. మహర్షులచే నిరాకార బ్రహ్మముగా, భక్తులచే దేవుడిగా. చూడండి, మహర్షులచే నిరాకార బ్రహ్మంగా అంటే నిరాకారం అంటే ఆకారం ఏంటి? ఆ బ్రహ్మంగా. భక్తులచే దేవుడిగా, ఇలాంటి భక్తులచే దేవాది దేవుడయ్యారే కానీ సాధారణ మానవులచే సామాన్యులుగా పరమ పురుషుడి తనే తమ పూర్వ జన్మములందు బహు పుణ్య కార్యములను వదలించి ఈ బాలుడు ఇప్పుడు దేవదేవుడితో క్రీడించుతున్నారని సుఖ గోస్వామి చెప్తూ ఉన్నాడని సుఖమాసి చెప్తూ ఉన్నాడు భాగవతంలో. అంటే భక్తులు దేవదేవుని అనుకుంటున్నారు, మహర్షులు సాకార రూపం అనుకుంటున్నారు. ఈ యొక్క బాలులందరూ కూడా పరమ పురుషుడి అనుకుంటున్నారు. ఈ విధంగా వాళ్ళు పూర్వజన్మ చేసుకున్న పుణ్యం వల్ల ఆ భగవంతుడితో ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందాన్ని గడిపేవాళ్ళండి. దేవాది దేవుడిని తెలుసుకున్న నిమిషమే వాళ్ళకి ఆయనతో దగ్గర ఉండలేదు. ఇందుకోసం భగవంతుడు వాళ్ళు కలిసిపోయాడు. కనుక ఈ రోజు వాళ్ళు కలిసినా కాకపోయినా మనం భగవంతుడి గురించి వింటున్నాం కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులు అది అర్థం చేసుకోవాలండి. వాళ్ళ రోజు చేసిన లీలలు కొంతమంది కొన్ని చూస్తారు. ఈ రోజు ప్రతి లీల చూస్తాము. భగవద్గీత 18 అధ్యాయాలు మనం చదువుకోగలిగి వినగలిగి దాన్ని అర్థం చేసుకోగలిగి. భగవద్గీత అంటే పెద్ద ఏం అవసరం లేదండి. 10వ తరగతి 5వ తరగతి చదువుకోవచ్చు. పని బాగా తెలుగు వస్తే అంతే. శ్లోకం వచ్చిందా చదువుకుంటా ఉండమే. నాకు మాంసే ద్రష్టు మనేనైవ అంటే చదువుకోవడమే. చదువుతా ఉంటే నీకే అర్థమైపోవాలి భగవద్గీత. భగవద్గీత అంటే భగవద్గీత అంటే ఏదో అనుకుంటారు, పారిపోతుంటారు. భగవద్గీత సన్యాసులు అయిపోతారు. భగవద్గీత సన్యాసులు గారండి మహావీరులు అవుతారు. తన కర్తవ్యాన్ని తను నిర్వర్తిస్తారు. భగవద్గీత ఓడు చదవచ్చు, ప్రతి ఒక్కరూ చదవచ్చు. చాలా ఈజీ భగవద్గీత చదవడం. అన్ని కష్టం, భగవద్గీత చాలా ఈజీ. ఈ విధంగా భక్తులైన వారు భగవాన్ని విశ్వరూపమును కాంచునేందుకు ఇచ్చను కలిగి ఉన్నారు. అంటే భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క విశ్వరూపం చూడాలని ఎప్పుడు అనుకోరంట. కృష్ణుడితో ఆడుకుంటారు, కృష్ణుడితో పాడుకుంటారు, కృష్ణుడితో మాట్లాడుకుంటారు. అదే కృష్ణుడు చెప్పేది. నువ్వు నా విశ్వరూపాన్ని చూసావనుకో భగవంతుడు అంటే భయపడిపోతావు. కానీ నాతో మాట్లాడుకుంటూ నాతో బంధుత్వం చేసావనుకో తల్లి తండ్రి గురువు దైవము తాతయ్య నేనే అంటున్నా నువ్వు తెలుసుకున్నా తగిన వాడిని కూడా నేనే బంధుత్వం చేయాలి. భగవంతుడితో రండి, భగవంతుడు నాకు తండ్రి కాదు అని అది చెప్పుకున్నావు దగ్గర అయిపోతావు. అదే భగవంతుడు చెప్పింది. నువ్వు భగవంతుడు అని దూరంగా ఉన్నావు నేను దూరంగా.
ఎప్పుడు నన్ను దగ్గరికి చేర్చుకున్నావు అనుకో నేను నీ దగ్గర ఉన్నాను. నువ్వు భోజనం చేస్తున్నావు కృష్ణ, నేను చేస్తాను ఇంకో నీ కూడా భోజనం కృష్ణాపణం అంటే దగ్గర అనుకో. ఏది భగవంతుడు దగ్గర పెట్టుకోవటమేనండి. మనం బంధువుగా తెలుసుకోవటమే. ఈ విధంగా భగవంతుడు కానీ శ్రీకృష్ణుడు పలికిన ఈ విషయములను ధ్రువపరచుడు కొరకు అర్జునుడు ఈ విశ్వరూపమును కాంచబోయెను. తద్వారా శ్రీకృష్ణుడు లేదా తత్వనీతిగా మాత్రమే వాస్తవముగా తనను తాను దేవుడిగా అర్జునుడికి నిరూపించుకునేదని భవిష్యత్ కాలమున మనందరం కూడా అవగతం చేసుకోగలం. అందుకు విశ్వరూపం చూపించిందండి. ఆ రోజు విశ్వరూపం అర్జునుడు చూపించలేదనుకో ఈయన మామూలు సాధారణులే అనుకుంటారు. ఈనాడు విశ్వరూపం చూపిస్తే అందరూ విశ్వరూపంలో కనిపిస్తారు. ఆ కైలాసనాథుడు, బ్రహ్మదేవుడు, సూర్యుడు, చంద్రుడు ఎవరు కావాలంటే వాళ్ళు చూడొచ్చలేదు, ఎందరు కావాలంటే అంత దేవతలు చూడొచ్చున్నారు. అందుకోసం నిరూపించాడు భగవంతుడు. అర్జునుడు కూడా అందుకే అర్జునుడు ద్వారా నిరూపిస్తున్నాడు భగవంతుడు. భగవంతుడు గొప్పతనం నిరూపించాలంటే భగవంతుడు ఆయన చెప్పుకోడండి. ఎవరైనా మీ గొప్పతనం చెప్పుకోవాలంటే మీరు చెప్పుకుంటే బాగుండదు. మీ గొప్పతనం చెప్పాలంటే నేను చెప్పాలి వాళ్ళ 10 మందికి. నా గొప్పతనం నేను చెప్పుకున్నాను అనుకో నేను ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నాను. నా గురించి నేను ఊరుకుంటే ఆత్మహత్య చేసుకున్నట్టు ఆ రోజు. అందుకోసం నా గురించి నేను ఎప్పుడూ ఊరుకోకూడదు. మీ గురించి ఎవరైనా చెప్పాలి, వాళ్ళంతా రెస్పాన్స్ చేస్తున్నాడు అది. అంతేగాని మనం చెప్పుకోకూడదు. అసలు మనం ఎవరో చేయడం లేదండి. ఇక్కడికి వస్తే మంచి పనులు కానీ ఏది మనం చేయడం అన్ని భగవంతుడు చేసుకోవడం. మంచి పనులన్నీ చెడ్డ పనులన్నీ నేను చేస్తున్నాను. పరంపరా విధానములకు అంతుడైన అర్జునుడికి ధ్రువపరచుట అత్యంత అవసరము. అంటే పరంపరా విధానముల కంటే పరంపర రాబోయేది అంతా పరంపర వస్తూ ఉంటుంది. దానికోసమే భగవంతుడు అర్జునుడికి దీన్ని ధృవీకరిస్తున్నాడు. నా విశ్వరూపం చూడవేయాలి. లేకపోతే ఎవరికి తెలుస్తుందండి? వచ్చే రోజుల్లో ఎవరికి తెలుస్తుంది కృష్ణుడి విశ్వరూపం అంటే? ఎంతమంది చదివారు, ఎంతమంది మనకు జ్ఞానం చెప్పారో మహర్షులందరూ గొప్ప గొప్ప వాళ్ళకు. కానీ భగవద్గీత చదువుతానే ఉన్నారు, ఇష్టానే ఉన్నారు. ఎంతో మంది తగ్గించి వెళ్ళిపోతున్నారు. ఎవరు తెలుసు? ఎవరు ఎంటున్నారో ఎవరు అనుభూతో వాళ్ళకే తెలిసి ఎలా తెలుసుకున్నామనేది ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకోవాలని చెప్తున్నాడు. కనుక దేవదేవుడైన శ్రీకృష్ణుడు అవగతం చేసుకునేందుకు అభిరుచిని కలిగిన వారు మరియు అర్జునుని అడుగు జాడలను అనుసరించువారు శ్రీకృష్ణుడు సిద్ధాంత రీతిగానే వాస్తవముగానే తనను దేవుడిగా వ్యక్తపరచుకునేదని అవగతం చేసుకోగలము. అంటే భగవంతుడు సిద్ధాంత రూపంగాని వాస్తవంగా కానీ తనను తానే దేవుడిగా వ్యక్తపరుచుకుంటున్నాడు. ఎవరన్నా దేవాది దేవుడు అని చెప్పారండి? నేనే దేవాది దేవుణ్ణి, నేనే భగవాను అని ఒక భగవద్గీతలోనే కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు. విశ్వరూపముల కాంతుడకు అర్జునుడు భగవానుడు అవసరమైన శక్తిని వసంగాడు. అంతేకదండి, విశ్వరూపం చూడాలంటే భగవంతుని ఇవ్వాల్సిందే శక్తి. మీకు కూడా ఏదైనా శక్తి ఇవ్వాలంటే భగవంతుని ఇవ్వాల్సిందే. ఆ శక్తి కూడా భక్తులకి ఖచ్చితంగా భగవంతుడు ఆ శక్తి వస్తుంటున్నాడండి. ఎందుకంటే నా భక్తులు ఎప్పుడు కూడా నష్టపోవచ్చునా అని పదే పదే చెప్తూ ఉన్నాడు భగవంతుడు. ఇదివరకే వివరింపబడినట్లు అర్జునుడు దాన్ని ప్రత్యేకంగా చూడబోయి ఉండలేదని అతను ఎదుగు వెళ్తే అందుకు కారణం. అర్జునుడు కూడా ప్రత్యేకంగా అనుకోకుండా విశ్వరూపం విభూతి ఏమో చూసిన తర్వాత విశ్వరూపం చూడాలనుకున్నాడు. అర్జునుడికి మనసులో కలిగింది కాబట్టి అర్జునుడు ఈ రోజు విశ్వరూపాన్ని చూస్తూ ఉన్నాడు. మహాయోగేశ్వరో హరి దర్శయామాన పార్థాయ పరమం రూప ఐశ్వరం పరమం రూపమైశ్వరం. ఈ విధంగా సంజయుడు చెప్తున్నాడు. ఇప్పుడు సంజయుడి పద్యం వచ్చింది. సంజయుడు చాలా గొప్పవాడండి. ఆయన ఎంత మహనీయుడు, ఆయన ఎంతో గొప్పవాడు. గుర్రాలు మేపుకునే కుమారుడు ఆయన. అటువంటి సంజీవుడు ఎంత జ్ఞానం. ధృతరాష్ట్రుడు పక్కన పెట్టుకున్నాడు విదురుణ్ణి, సంజయుడిని. సేవకుడు పక్కన పెట్టుకున్నాడు జ్ఞాని సంజయుడు. ఏం చెప్తున్నాడు? సంజయుడు పలుకుతున్నాడు, ఓ రాజా అంటే ఎవరు? ఓ ధృతరాష్ట్ర మహారాజా అని చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, ఇప్పుడు దాకా చెప్పలా, ఇప్పుడు చెప్తున్నాడు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆ విధముగా పలికిన తదుపరి తన విశ్వరూపమును అర్జునుడికి చూపెను అని సంజయుడు చెప్తున్నాడండి. ఈ విధంగా చూస్తూ ఉన్నాడు సంజయుడు. ఇప్పుడు దాకా ఈ విశ్వరూపాన్ని చూపిస్తున్నాడయా అర్జునుడికి చెప్తున్నాడు.
అనేక వక్రనైన అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోచ్చ ఆయుధం దివ్య మాల్యాంబరం ధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖం. ఇక్కడ చూడండి, దివ్య గంధానులేపనం. అర్జునుడు ఆ విశ్వరూపంలో అనంత సంఖ్యలో ముఖములను, అర్జునుడు ఏం చూస్తున్నాడు? ఇప్పుడు అర్జునుడు చూస్తున్నాడండి, అంటే మీరు చూస్తున్నారంటే అనంత సంఖ్యలో ముఖాలు చూస్తున్నాడంట. అనంతం అంటే ఇంకా అంతం లేదండి, గుర్తుపెట్టుకోండి. 1, 2 కాదు, అనంతం అన్ని ముఖాలు చూస్తూ ఉన్నాడు. నేత్రాలు చూస్తున్నాడంట, కళ్ళని. శ్రీరంగంలో ఉన్న శ్రీరంగ నేత్రాలు చూస్తే మనం ఆశ్చర్యపడిపోతాం. అంత పెద్ద నేత్రాలు, శ్రీరంగంలో ఉన్న నేత్రాలు. అటువంటి నేత్రాలు ఏం చూస్తున్నాడో అర్జునుడు అద్భుత దృశ్యాలను చూస్తూ ఉన్నాడు. ఆ రూపం పలు దివ్యాభరణములతో, దివ్యాభరణాలంటే ఎటువంటి ఆభరణాలు వేసుకున్నాడో భగవంతుడు. అటువంటి దివ్యాభరణం అలంకృతమై వెంకటేశ్వరుడికి కొద్దిగా వేస్తేనే మనం తాత వేసుకుపోతున్నాడు. ఇంకా పరమాత్ముడు అంత రూపాన్ని చూస్తుంటే చూడగలిగినవా? ఇంకా అంటే ఎంతంత వేలకాడిపోతున్నాయో కింద ఒకసారి చూడండి. మీరు ఆకాశ మార్గాల నుంచి పెద్ద బంగారు దండలు రత్నం వచ్చిన వైడూర్యాలతో రత్న మణించి కలిసి అదే ఆ మనులు ఎలా వెలుగుతున్నాయో అటువంటి దివ్యాభరణాలు ఏర్పడుతున్నాయంట భగవంతుడి దగ్గర. ఆయన్ని చూస్తూ ఉన్నాడు. ఎత్తబడి ఉన్న పలు దివ్యాయుధములు, ఆయుధాలు ఎత్తబడి ఉన్నాడంట. పలు దివ్యాయుధాలు, ఒక ఆయుధం కాదు, ఎన్ని దివ్యాయుధాలు ఉన్నాయో కలిగి ఉన్నాడు. అతను దివ్య పూలమాలను మరియు వస్త్రములను, మంచి పూలమాలను కలిగి ఉన్నాడంట భగవంతుడు. మంచి మంచి వస్త్రాలు దాల్చి ఉన్నాడంట. పలు దివ్య సుగంధములు, చెప్పాడుగా దివ్య గంధానులేపనం అంటే దివ్య సుగంధాలు. ఒక గంధం కాదు, ఎన్ని ఉన్నాయో భగవంతుడి యొక్క దేహంలో. అతని దేహములకు అలదబడి ఉండేను, దేహానికంతా పూసిబడి ఉన్నాయంట భగవంతుడిగా. అంతయు ఆశ్చర్యములను, ప్రకాశమానములను, అనంతములను, సర్వ వ్యాపకములను ఉండేను. ఎక్కడ చూసినా వ్యాపించబోతున్నాయంట. ఇంకా అర్జునుడు చూసేదానికి ఏమీ లేదు, ఎటు చూసినా కూడా దివ్య నేత్రాలు ఇచ్చేశారుగా, అలాగే కనిపిస్తున్నాడు. అందుకే మనకి కల్లో వచ్చినప్పుడు చూడండి, ఏమన్నా కనిపిస్తుందా? ఇక ఏ ప్రపంచం కనిపించదు, నీకు ఒకే ప్రపంచం కనిపిస్తుంది. అక్కడ ఇంకేమీ కనిపించదు. మొత్తం నువ్వేమేం చేస్తున్నావు, కల్లో నుండి నువ్వు ఒక దివ్య ప్రపంచాన్ని చూసుకున్నావంటే భగవంతుడు ఇంకా దివ్య రూపాన్ని చూపించలేడండి. మనం సాధారణ కల్లో ఉండి మనకు తెలియదు ఏ కలసం ఉందో. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రోజు ఏదో ఒక వస్తుంది కానీ గుర్తుపడదు. రోజు ఏదో ఒక వస్తుంది, మీ కళ గుర్తుపెట్టుకోండి. పడుకునేటప్పుడు అనుకోండి, కృష్ణానికి ఈ కళే రావాలనుకోండి, కృష్ణుడికి ఆలోచిందనుకో మీరు ధన్య జీవులు అయిపోయినట్టు, ఏదో ఒకటి ధన్య జీవులు అయిపోయినట్టు. రోజు అనుకోండి, కృష్ణానికి ఈ కళే రావాలనుకోండి, చిన్ని కృష్ణుడు కళ రావాలనుకోండి, ఏదో ఒకటి మీకు వస్తుంది. అర్జునుడు కాల్చుతున్న హస్తములు, చేతులు, ముఖాలు, పాదములు ఇతర రూపముల సంఖ్యకు పరిమితమే లేదనే విషయాన్ని ఈ 2 శ్లోకములలో పలుమార్లు వాడబడి ఉన్నాయండి. విశ్వమంతటిని వ్యాపించి ఉన్న ఆ రూపములను అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని కరుణచే ఒకే స్థలమున నిలిచి గాంచగలిగెను. ఇక్కడే నిలబడుకొని మొత్తం చూస్తూ ఉన్నాడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని. అచింత్య శక్తి దానికి కారణము. అచింత్య శక్తి అంటే అణువు కంటే అనూహ్య రూపమైన వస్తువు. అంటే చూడండి, ఇప్పుడు ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందండి? అణువు అంటే అణువు కంటే కంటికి కనబడమైన ఒక చిన్న అణువు ద్వారా అమ్మ యొక్క గర్భంలో ఉంది. ఆ గర్భంలో నుంచి ఇంత శరీరం తయారవుతుంది. ఎన్ని ఎముకలు, ఎన్ని కండరాలు, ఎన్ని నరాలు, రక్తము, మాంసము, అసలు మెదడు, ఏంటంటే ఇదంతా అసలు ఆశ్చర్యం కదండి. పైకి ఎంత అందంగా కనిపిస్తుందా, ఎంత తయారు చేశాడండి. రక్తం ప్రవహిస్తూ ఉంది. దాదాపు 8 లీటర్లు ఉందో, 20 లీటర్ల ఎంత ఉండదు రక్తం ప్రవహిస్తూనే ఉంటుంది. చూడండి ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది, నదిలాగా ఏమైనా ఆడుతుందా? అందుకే ఆయనకి వాల్వ్ బ్లాక్ అయిందయ్యా అంటారు. వాల్వ్ బ్లాక్ అయిందంటే ఏంటి? ఈ పొయ్యే రక్తం ఇక్కడ హార్ట్ లో ఉంటాయి, బ్లాక్స్ ఉంటాయి. ఇక్కడ
పోయేదానికి కవటాలు ఉంటాయి. ఆ కవటాల్లో బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయిందంటే కన్యాసం జరిగి కాలం ఉందండి, పెద్ద పంట కాలం ఉంది. తూళ్ళు బాగా పెరిగిపోయినాయి జనాల కాలంలో. తూళ్ళు పెరిగిపోయినప్పుడు వచ్చే నీళ్లు ఏం చేస్తాయి? ఎనక తన్నేస్తాయి. తన్నేసి ఊర్ల మీద పడిపోతాయి. అందుకే ప్రక్లయలు బట్టి తూళ్ళన్నీ తీసేస్తాం. వచ్చినప్పుడు మళ్ళీ ప్రవాహం ప్రవాహం పరిగెత్తుతుంది. అందుకే వాల్వ్ బ్లాక్ అయిపోయిందంటారు చూడండి. ఆ వాల్వ్ బ్లాక్ అయిపోయినప్పుడే దాన్ని లోనున్న కొవ్వు పదార్థం అడ్డుపడిపోయింది. ఈ కొవ్వు పదార్థం పోవాలంటే డాక్టర్ దగ్గరికి అవసరం లేదండి. రోజు ఆవుని తీసుకొని మీరు పడుకునేటప్పుడు 2 చుక్కలు ముక్కులో వేసుకోండి. మీకు కానీ ఎప్పుడైనా హార్ట్ అటాక్లు కానీ ఏదైనా వస్తున్నాడు నేను దానికి కారణం. అంతేకాదు మీకు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఏదో నాకు అర్థం వచ్చింది వాడు చెప్పాను. ఆవుని ఒరిజినల్ కావాలి మీకు. రోజు పడుకునేటప్పుడు తిండు లేకుండా ఈ దీంట్లో 2 డ్రాప్స్, దీంట్లో 2 డ్రాప్స్ వేసి కొనుక్కోండి. పొద్దున్నే ఏం చేశారు, మీ నిద్ర బాగా పోతారు. ముఖం అంతా కూడా అది రకంగా ఉంటుంది. తర్వాత ఈ హార్ట్ ఉంటుంది చూడండి, ఈ వెయిన్స్ ఇవన్నీ వాల్వ్స్ మనకి వాటంతా నరాలు కదండి. నరాల్లో రక్తం ప్రవహిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు తెలుసు అన్ని. ఈ మైండ్ బ్లాక్ అవుతుందంటారు చూడండి, కోమలాగా పోయినట్టు సన్న నరాలు ఉంటాయి. అందుకే లలిత హాస్పిటల్ పరిగెత్తుకుంటారు. వీటిలో చొచ్చుకుపోవాలంటే ఒక్క ఆవుని మాత్రమే చొచ్చుకోవాలండి. ఇంకేది పనిచేయదు. శాస్త్రం చెప్తూ ఉంది. నేను అనుభవించేదానికి మీకు బాగా కూరకొస్తుంది. కూరకొస్తే పక్కన ఎవరు నిద్రపోలేదు. ఆవుని వేసుకోండి 20 రోజులు మీరు కూరకు. ఇది సత్యమే. మీకు ఎప్పటికీ కూడా ఏ తప్పు కదండి. అటువంటిది ఆవుని అంత స్వచ్ఛంగా పనిచేస్తుంది. నరాల్లో పోయి ఆ యొక్క కొవ్వు పదార్థాన్ని తూడు పెట్టినట్టు ప్రక్లైన్ కొట్టినట్టు కొడతా ఉంటుంది. ఆ కొవ్వు పదార్థాన్ని కరిగించగల శక్తి ఒక ఆవుని మాత్రమే ఉంది. ఇంకా ఆవుని ఆ యొక్క కొవ్వు పదార్థాన్ని పక్కన తీసేస్తే ఇక నీ రక్తం పల్సగా అయిపోయి పరిగెడతా ఉంటుంది గంట కట్టకుండా. అందుకు ఎక్కడికైనా పోతుంది. ఇలా కొనుక్కున్నప్పుడు ముక్కులో కావాల్సిన నరాలు ఉంటాయి. ఆ నరాల్లో నుంచి మైండ్ని ప్రవహింపజేసి ఎలా ప్రవహింపజేస్తుంది. హరే కృష్ణ. ఈ విధంగా భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అయ్యోని శ్రీకృష్ణ భగవానుడు కరుణచే ఒకే స్థలంలో భగవంతుని అన్ని రూపాలు కాంచుతూ ఉన్నాడండి అర్జునుడు. దివి సూర్య సహస్రస్య భవేచ్చుగ మధుదృత్యత యది భాగ సదృశీస స్యాద్భా తస్య మహాత్మనః. లక్షలాది సూర్యులు ఒక్క వారు ఆకాశంలో ఉదయించినట్లు వాటి కాంతి విశ్వరూపమనందరి పరమ పురుషుని తేజస్సును పోలగలదు. అంటే ఈ పరమ పురుషుడైన కృష్ణ పరమాత్ముడు చూపించే ఈ దివ్య రూపం ఎలా ఉందంటే లక్షలాది సూర్యుడు ఒక్క వారు ఆకాశానికి వారి ఉదయిస్తే ఆ కాంతి పుంజం ఎలా ఉంటుందో అలా విశ్వరూపం అర్జునుడు చూసుకున్నాడంట. మనం చూడగలిగినవండి, మనం చూడలేము. ఈ పద్యం చాలా గొప్ప పద్యం అండి. అర్జునుడు గాంచిన విషయము వర్ణనాతీతమైనది. అర్జునుడు చూసిన ఈ యొక్క విశ్వరూపం వర్ణనాతీతమైనదండి. అయినను సంజయుడు ఆ అద్భుతమ యొక్క మనోచిత్రణను ధృతరాష్ట్రుడితో తెలుపుతూ ప్రయత్నిస్తూ ఉన్నాడండి. సంజయుడు కూడా సంజయుడు గాని ధృతరాష్ట్రుడు గాని ఎంతమంది లేకున్నాను వ్యాసుని అనుగ్రహం చే సంజయుడు జరిగినంతా కూడా యథాతథంగా గమనించగలిగాను. ఎంత గొప్పవాడండి సంజయుడు. సంజయుడు ఇంట్లో కూర్చొని చూస్తున్నాడు, ధృతరాష్ట్రుడితో పక్కన కూర్చొని వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహం చే. అందుకే వ్యాస రూపాయ విష్ణాయ, విష్ణు రూపాయ వ్యాసాయ. ఆ కృష్ణుడే వ్యాసుడు, ఆ వ్యాసుడే కృష్ణుడు. ఆయన కాబట్టి ఆయనకి దివ్యము ఆ యొక్క సంజయుడికి ఇవ్వగలిగాడు. టీవీలో చూసినట్టు చూస్తున్నాడు. నిజంగానండి, మనం టీవీలో చూసిన లైవ్ చూస్తాం కదా, అలా టీవీ లైవ్ చూసుకున్నాడంట సంజయుడు. గుడ్డివాడు కదా ఆయన. గుడ్డివాడికి చెప్తున్నాడు, ఆ విశ్వరూపం చూపిస్తున్నాడయా, ఇది చూడలేకపోతున్నాడయా అర్జునుడు, మహాద్భుతంగా ఉందాయా ధృతరాష్ట్ర మహారాజా అని ఆ విధంగా ధృతరాష్ట్రుడు చెప్తూ ఉన్నాడండి. చెప్తూ ఉంటే వ్యాసుడు అనుగ్రహంతో ఇదంతా చూస్తూ ఉన్నాడు సంజయుడు. కనుకనే అతని పరిస్థితిని సాధ్యమైనంత వరకు అవగతమగలట్టు వేలాది సూర్యులు ఉదయించినటువంటి భావంతో ఆయన ధృతరాష్ట్రుడు చెప్తూ ఉన్నాడు. టీవీలో చూస్తున్నాడు కదండి, చూస్తున్నప్పుడు అలాగే కనిపిస్తుంది కదా. ఆ వేలాది సూర్యులు ఒక్కసారి చూస్తూ అలా భ్రాంతి చెందిపోయాడు సంజయుడు. ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు ఎంత అదృష్టవంతుడండి. సామాన్యుడు ధృతరాష్ట్రుడు కళ్ళు లేని వాడైనా కూడా
తత్రైకస్తం జగత్స్పృష్టం ప్రవిభక్త అనేకదా అపశ్యత్తేవ దేవస్య శరీరే పాండవస్తథా. ఆ సమయంలో అర్జునుడు బహువేల సంఖ్యలో విభజింపబడి ఉన్న ఒకే చోట నిలిచి ఉన్న విశ్వపు అనంత రూపములను శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపమునగాంచెను. మళ్ళా అర్జునుడు ఏం చేస్తున్నాడు? బహువేల సంఖ్యలో విభజింపబడి ఉన్న ఒకే చోట నిలిచి ఉన్న ఈ విశ్వాన్ని అనంత రూపములను శ్రీకృష్ణ భగవాన్ని విశ్వరూపములను చూశాడంట. ఆ శ్రీకృష్ణ భగవాని విశ్వరూపంలో ఈ అనంత విశ్వాన్ని అంతా అక్కడ చూశాడంట అర్జునుడు అంటున్నాడు. ఈ శ్లోకమున తత్రాను పదం చాలా ప్రధానమైనదండి. అర్జునుడు విశ్వరూపమును కాల్చినప్పుడు అతను శ్రీకృష్ణుడు ఇరువురు రథంపైనే ఆసీనుడై ఉన్నారు. అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు, కానీ అర్జునుడు అక్కడ చూస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను ఇక్కడ నిద్రపోతున్నా, పక్కన అందరూ ఉన్నారు, భార్య బిడ్డలు అందరూ ఉన్నారు, కానీ నేను వేరే రూపంలో ఉన్నా. అంటే అర్థమైందండి, నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ తిరుగుతున్నా. కళ్ళు తిరుగుతూ ఉంటాం కదండి, స్నేహితులతో తిరుగుతున్నట్టు, ఫ్రెండ్స్ తో తిరుగుతున్నట్టు, ఏదో ఊరిపోయినట్టు మనం అక్కడ ఉంటాం, ఇక్కడ కొనుక్కొని ఉంటాం. ఇదే మనం చూస్తున్నప్పుడు అర్జునుడు చూపెట్టిన భగవంతుడు లెక్కండి పెద్ద అర్థం చేసుకోండి. మీరు అక్కడ ఇప్పుడు అమ్మా నాన్న చనిపోయారు, మన కల్లో కనిపించారు, మనం కూడా అక్కడే ఉన్నాం అమ్మా నాన్నతో. ఆశ్చర్యం కదండి. ఈ ఎక్కడో వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు కనిపించడం ఏంటండి. అందుకే మా అమ్మ నాన్న అప్పుడు కనిపిస్తుంటారు, మాట్లాడతారు కొంతమంది. కనిపించడం ఏంటండి, భగవంతుడు లీల. నీకు దాని మీదనే మనసు ఉంది కాబట్టి నీకు అదే కనిపిస్తుంది. అదే నా మీద మనసు ఉందనుకో, నీకు నేను కనిపిస్తాను. కోసం నా మీద మనసు పెట్టవా, ఒకటి అన్నిటి మీద నీకు మనసు ఉందిగా అంటున్నాడు భగవంతుడు. దాని ఉపయోగం లేదు అంటున్నాడు భగవంతుడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఇద్దరు రథంపై ఉన్నట్లే కనిపిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు అది తత్ర అంటే ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఒక్కరికి ఈ దివ్య దృష్టిని వసంగడం వల్ల తప్ప ఎవ్వరూ ఆ విశ్వరూపమును కాల్చలేకపోయింది. ఎవరన్నా చూడగలిగారండి? అక్కడే చూపిస్తున్నాడు. ఎవరన్నా చూడగలిగారా? ఎవరు చూడలేరు కూడా. వాళ్ళందరూ ఆయన దేహంలోనే ఉన్నారు. ఇప్పుడు బాగా గుర్తించుకోవాలా, మనందరం కూడా కృష్ణుడనే ఉన్నారు ఇప్పుడు. అందువల్ల మనం చూడగలిగారా? చూడలేదు. ఎవరో భక్తులు కొంతమంది చూడగలుగుతారు భగవంతుడు. అలా అర్జునుడు చూడగలుగుతున్నాడు అని చెప్తున్నాడు. శ్రీకృష్ణుడి దేహమునందు అర్జునుడు ఏం చూస్తున్నాడు? వేలాది లోకాలు చూస్తున్నాడంట. ఈ లోకాలన్నీ లోకములు మరియు విశ్వములు. విశ్వం అంటే ఒక్కొక్క విశ్వం చాలా గొప్పదండి. మన 14 లోకాలే ఒక విశ్వం చెందాలి. కొన్ని కోట్ల లోకాలు ఉంటాయి ఒక్కొక్క విశ్వానికి. ఈ యొక్క విశ్వానికి, ఈ యొక్క భూలోకానికి 14 లోకాలకి 4 తలాల బ్రహ్మ, 3 తలాల బ్రహ్మ మనకు ఉండేది. ఇంకొక గోడలో 10 తలాల బ్రహ్మ ఉన్నాడు, ఇంకొక గోడలో 10,000 తలాల బ్రహ్మ ఉన్నాడు, ఇంకొక గోడలో 100 ఉన్నాడు, ఇంకొక గోడలో 1,00,000 తలాల బ్రహ్మ ఉన్నాడు, ఇంకొక గోడంలో 10 లక్షల బ్రహ్మ ఉన్నాడండి. తలాల బ్రహ్మ. ఈ బ్రహ్మ అనుకున్నాడంట కృష్ణుడు ద్వారంలో పిలిచినప్పుడు, నేనే కదా ఒక బ్రహ్మను అనుకున్నాడంట. కృష్ణ పరమాత్ముడు బ్రహ్మదేవుడు ద్వారం పిలిచి ఒక్కసారి కిందకి పైకి కళ్ళెట్టి చూశాడంట. 1,00,000 తలాల బ్రహ్మ, 10 లక్షల తలాల బ్రహ్మ చూస్తున్నాడంట అంశవాహనాల మీద. నేను 4 తలాల బ్రహ్మను, 3 తలాల బ్రహ్మని ఈ సృష్టి చేయలేక తండాలు పడుతున్నాను. ఈ 10 లక్షల తలాల బ్రహ్మ ఎలా చేస్తున్నాడని కృష్ణుడు బాధపడిపోయాడంట. అంటే కృష్ణుడు ఐశ్వర్యం యొక్క కృష్ణావతారంలో చూపించాడు, దేంట్లో చూపించలేదంటే సంపూర్ణ అవతారం కృష్ణావతారం. అలా ఉంటుందండి. 10 లక్షల తల బ్రహ్మ ఉన్నాడండి. ఇప్పుడు ఆ విశ్వాన్ని పరిపాలించేది ఎంత విశ్వమైందో చూడండి. మనకి 3 తలాల బ్రహ్మ, మన దీంట్లో గోళం, ఇంకెంత గోళం ఉందో చూడండి, ఎటువంటి ఉన్నాయో చూడండి. అది విశ్వరూపంలో చూశాడు అని అర్జునుడు. వాటిలో కొన్ని మట్టి చే ఉన్నాయంట లోకాలు, కొన్ని బంగారం చే కట్టబడినంట ఇల్లు, బంగారం చే కట్టబడినంట. ఏంటండి 1000 అంతస్తులు ఉందనుకో బంగారం చే, ఎంత ఉందండి బంగారం చెప్పగలిగిన అక్కడ బట్టి ఆ లోకాన్ని బట్టి ఉంటుంది. కొన్ని రత్నములు చేయబడి ఉన్నాడంట, రత్న వచ్చులు వైద్యులతో చేయబడి ఉన్నాయంట. వాటిలో కొన్ని పెద్దవి మరి కొన్ని చిన్నవి. వాంగ్మయం ద్వారా మనకి వేద వాంగ్మయం ద్వారా ఇది విశదీకరమవుతున్నది. కేవలం రథముపై కూర్చుండి అర్జునుడి వీటన్నిటినీ కాల్చగలిగాడండి. కానీ శ్రీకృష్ణుల నడుమ ఏమి జరుగుతున్నదో
ఎవ్వరూ చూడదారలేరు. మీ ఇద్దరి భక్తి తత్వంలో ఏం జరుగుతుందో నేనే చూడగలిగానండి. అందుకే ఎవరు భక్తులో వాడు ఉత్తరిస్తూ ఉన్నాడు అంటున్నా అని చెప్తున్నాడు భగవంతుడు. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే. జై అయోధ్య ప్రవాస దశరథ మహారాజ కుమార శ్రీరామచంద్ర ప్రభు జయ హో జయ హో. సీతా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ ఆంజనేయ స్వామి గోవింద గోవింద. శ్రీనివాస్ గోవింద గోవింద. శ్రీదేవి భూదేవి శ్రీనివాస్ గోవింద గోవింద. భూదేవి ఆదివరాజ స్వామి గోవింద గోవింద. ఈ వెంకటాచల కొండలన్నీ ఇది కూడా వెంకటాచల కొండలేనండి. ఇదంతా ఆదివరాజ స్వామిదండి. మందగాది ఈ భూమి కాస్త ఇంత జోడించాడు మనం ఉండమని. అటువంటి భూదేవి ఆదివరాజ స్వామికి రోజు నమస్కారం చేసుకోవాలి. ఆ శ్రీనివాసుడు రోజు వరాజ స్వామికి నమస్కారం చేసుకుంటున్నాడు. ఆయన రూపాయనికి ఆయనే చేసుకుంటున్నాడు. మనం ఏం చేసుకోవా? ఆదివరాజ స్వామి ఆయనకి ఆయనే చేసుకుంటున్నాడు. ఇంత స్మరణగా అందుకోసం అక్కడ నిలబడుకోపోయా అన్నాడు. స్మరణ నిలబడదు, ఆయనే నిలబడుకోమంటున్నాడు. అంటే నన్ను అర్థం చేసుకోవాలంటే నా భక్తులే అర్థం చేసుకుంటారంటున్నా, లేకపోతే గది విజయ్ అయిపోతారంటున్నా. అందుకోసం భగవద్గీత చదివితే నేను బాగా అర్థమైపోతానంటున్నా. అవసరమైతే కళ్ళ కనిపిస్తానంటున్నాడు భగవంతుడు. విజయం కనిపిస్తాడంటే మీరు ఆ రూపాన్ని ఈరోజు చూసిన రూపాన్ని అనుకోండి, మీకు బంగారు యొక్క కొండలు కనిపించినాయి కదా ఇల్లు అవన్నీ. అంటే ఎంత బంగారు ఉన్నాయో, మీరు బంగారు అనుకుంటే బంగారు కొండలు కనిపిస్తాయి. కృష్ణుడే కావాలనుకుంటే మీకు కృష్ణుడే కనిపిస్తాడండి. అదే భగవంతుడు చెప్పేది. నువ్వు ఏది మనసులో అనుకుంటే అది కనిపిస్తానా అంటున్నాడు. ఆ బంగారు కూడా నేనే, నీకేం కావాలో కోరుకో అంటున్నాడు భగవంతుడా. రేపు మనకి నృసింహ జయంతి మంచి రోజండి. నరసింహస్వామి సామాన్యమైన రూపం కాదు, అది అవతారం కాదు, అది చెప్పలేదు. అది మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్ళిపోయింది. ఉన్నట్టు వచ్చిన అవతారం అది. అటువంటి అవతారం లేదండి, సామాన్యమైన అవతారం కాదు. అసలు నారాయణ మంత్రం అంతా జరిగింది మన అహోబిల క్షేత్రంలో, కర్నూలు జిల్లాలో. చాలా దగ్గర ప్రాంతం, మీరు చాలా మంది చూస్తుంటారు. కర్నూలు జిల్లా అహోబిల మహాపుణ్యక్షేత్రం. మనకి 108 దివ్యక్షేత్రాలు ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి, కానీ పరంధామలోకంలో 2 ఉన్నాయి. ఇక్కడ మనకు ఆంధ్రాలో 2 ఉన్నాయి. ఒకటి వెంకటేశ్వరుడు, ఒకటి అహోబిలం. మనం ఎక్కడికి పోవాల్సిన అహోబిలం వెళ్ళిపోతే చాలు, మోక్షం గ్యారెంటీకి వస్తుందని చెప్పాడు వెంకటేశ్వరుడు చెప్పాడు. రేపు చెప్పుకున్నాం. జై పాండురంగ విడల గోవింద గోవింద. పుండరీకాక్షుడు వరద గోవింద గోవింద. రుక్మిణి విడల గోవింద గోవింద. సత్యభామ